హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మన నైజాం ఫుడ్ ఛానల్. కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. మన నోటికి కొంచెం కారంగా తినాలనిపించినా లేదా కారంగా ఏదైనా చేసి రెసిపీని తీసుకోవాలనిపిస్తే కోడిగుడ్డు వెల్లుల్లి కారంని ఈ విధంగా చేసినట్లయితే అసలు రుచి వదిలిపెట్టకుండా తినేస్తారండి. అంత రుచికరంగా ఉంటుంది ఈ రెసిపీ అనేది. చాలా తక్కువ టైంలోనే క్విక్గా రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియోలో చూసేద్దామా ఫ్రెండ్. ముందుగా ఇలా చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్రని వేసేసుకోవాలి. దీంతో పాటే 1 కప్ నిండా వచ్చేసి వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి. 1 కప్ నిండా అంటే 1 గడ్డ పూర్తిగా పలకొట్టి తీసుకోవాలండి. సో ఇది వచ్చేసి కారము, రెడ్ చిల్లీ పౌడర్ని 1/2 కప్పు యాడ్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్, దీంతో పాటే లవంగ చెక్కల్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. చాలా తక్కువగా తీసుకోవాలి. ఈ మొత్తాన్ని మనము గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీరు వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. ఇలా పొడి పొడిగా రావాలండి. ఈ పొడి వేయడం వల్ల చాలా రుచి వస్తుంది ఈ రెసిపీకి. సో ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దీంట్లో 1/2 కప్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి. ఇది కొంచెం హీట్ అయిన వెంటనే చాలా అంటే చాలా సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలను అండ్ శనగపప్పును కొద్దిగా, దీంతో పాటు జీలకర్రని 1 TBSగా యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన వెంటనే మినపగుండ్లను కూడా కొద్దిగా వేసేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనకి సరిపడనంత కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేయాలి. రుచికి సరిపడనంతగా తీసుకోవాలి. అండ్ దీంతో పాటే గ్రీన్ చిల్లీ ముక్కలండి, ఇవి చాలా సన్నగా తరిగి తీసుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పూర్తిగా 1 కప్ నిండా కట్ చేసిన ఆనియన్ ముక్కల్ని యాడ్ చేయాలి. ఇక్కడ చాలా సన్నగా తరిగి తీసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఆనియన్ అనేది. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం కోసం ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎప్పుడైనా. సో ఇలా సన్నగా కట్ చేసిన ఆనియన్ని బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో 1/4 టీ స్పూన్ వచ్చేసి పసుపుని, కొరియాండర్ పౌడర్ని కొద్దిగా అండ్ దీంతో పాటు సాల్ట్ రుచికి సరిపడనంతగా వేసుకున్నాక మసాలా స్మెల్ మొత్తం పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన మసాలా పచ్చివాసన పోయిన తర్వాత ఆయిల్గా ఇలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి పలకొట్టిన ఎగ్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా నేను బిఫోర్గానే 4 ఎగ్స్ని పలకొట్టి తీసుకున్నానండి ఒక బౌల్లో. సో ఇలా పలకొట్టిన ఈ ఎగ్స్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా పలకొట్టిన ఎగ్స్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మంటని కొంచెం మిడిల్లో పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మనం కలపకుండా ఇలాగే పెట్టేసుకోవాలి ఫ్రెండ్. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా గరిటెతో స్మూత్గా టచ్ చేయాలి. గరిటెతో ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం ఉడికిన వెంటనే అనదర్ సైడ్కి టర్న్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫ్రెండ్, ఈ విధంగా వేరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. అండ్ ఇంకో వైపుకి టర్న్ చేసిన తర్వాత ఈ ఎగ్ మొత్తాన్ని కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టుకోవాలి. ఇలా 2 వైపులా మనం ప్రిపేర్ చేసుకున్నాక ఈ ఎగ్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేయాలి గరిటెతోనే. ఇప్పుడు దీంట్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసేసుకోవాలి. బిఫోర్గానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్, మసాలాతో కూడిన ఈ పొడిని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలిపిన వెంటనే చివరన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీరని వేసిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలపాలి. ఇలా 1 మినిట్ అయిన వెంటనే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము చల్లార్చుకోవాలి ఈ రెసిపీ మొత్తాన్ని. ఆఫ్టర్ 1 మినిట్ తర్వాత ఇలా చల్లారిన ఈ రెసిపీని ప్లేట్లోకి తీసుకుంటే అండ్ చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందండి. ఇలా తీసుకునేటప్పుడు కొంచెం నెయ్యిని కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయలేదండి నెయ్యిని. సో ఇలా నెయ్యితో అండ్ కొద్దిగా ఆనియన్ ముక్కలతో గనక ఈ రెసిపీని ట్రై చేసినట్లయితే అసలు ఎంత రుచికరంగా ఉంటుంది. తక్కువ టైంలో కోడిగుడ్డు వెల్లుల్లి కారంతో చేసిన ఈ రెసిపీని మరి మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. మరి నా వీడియో ఛానల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.